Parade Commander has requested Honorable Chief Minister to give permission for the march past. After obtaining the permission from the Honorable Chief Minister, Parade Commander Sri U. Vibhukrishna IPS is marching towards contingents to commence the march past. ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకున్నాం. పెరేడ్ కమాండర్ శ్రీ యు విభుకృష్ణ ఐపీఎస్ ఏఎస్పీ ప్రొద్దుటూర్ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటింజెంట్ల వైపు వెళుతున్నారు. మరికొద్ది క్షణాల్లో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతుతో ఈ ప్రాంగణం పులకించబోతోంది. बगल शस्त्र गिरेगा, बगल शस्त्र परेड कंपनी वार कुछ कॉलम में मन से गुजरेगा, गिनती से एक कंपनी आगे चलेगा. परेड दाहिने एक बट Second battalion, fire sale, Tetal. అదిగో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతు ప్రారంభమైంది. కంటింజెంట్ కాంపిటీషన్ ప్యానెల్ జడ్జిలుగా వ్యవహరిస్తుంది శ్రీ కెవి మోహన్ రావు ఐపీఎస్ ఐజీపీ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్, శ్రీ ఎస్ సెంథిల్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఆక్టోపస్ ఆంధ్రప్రదేశ్. ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం ఎందరో దేశభక్తులు తమ ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి చేసిన త్యాగాల ఫలితం. వ్యాపారం చేసుకోవటానికి మన దేశానికి వచ్చి మనలో మనకు చీలికలు తెచ్చి మనల్ని దాస్యంలోనికి నెట్టేసిన మొక్కవోని స్థైర్యంతో నిరుపమాన ధైర్యంతో స్వాతంత్రాన్ని తిరిగి సంపాదించుకున్న రోజు స్వాతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈ రోజు. అడవి బాటల్లో విల్లంబులతోనే మరపిరంగుల పీచమణుస్తూ బళ్ళాలు బాకులతోనే తుపాకీ తూటాల్ని తుత్తునీలు చేస్తూ ఓవైపు, పట్టణాల్లో అహింసాయుత పద్ధతుల్లో శాసనోల్లంఘన మరియు సహాయ నిరాకరణ చేస్తూ మరోవైపు, గ్రామ గ్రామాన వేసే పురాణేతిహాస నాటకాల్లో భరతమాతను చెరపట్టిన రావణ సేనగా తెల్లదొరల్ని చూపిస్తూ ఓవైపు, మాటల మంటల్ని నింపిన కవితల్ని కరవాలాలుగా మార్చి నిరక్షరాస్యుల్ని సైతం స్వాతంత్ర సంగ్రామంలో దూకే కొద్దమ సింహాల్లా మరుస్తూ మరోవైపు, పండిత పామర స్త్రీ పురుష బాల వృద్ధ తారతమ్యం లేకుండా, కుల మత భాష ప్రాంతీయ భేదాలు లేకుండా ఆసేతు హిమాచల భారతీయులు ఒక్కటై పోరాడిన మహా సంగ్రామం స్వాతంత్ర సంగ్రామం. 80వ స్వాతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా కాశ్మీరు మొదలుకొని కన్యాకుమారి వరకు ఆసేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. నూతన ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపే ఉత్తేజ భరిత సంగీతంతో ఈ ప్రాంగణమంతా ఉద్విగ్న భరితమవుతోంది. అడ్డుగా నిలిచిన అంబరాన్ని చుంబించే పర్వత శ్రేణుల్ని అయినా బద్దలు కొట్టుకుంటూ ముందుకు సాగుతామనే కృత నిశ్చయాన్ని ప్రతిబింబించే కవాతు అందరి హృదయాల్లో దేశభక్తిని వరద వెల్లువలా ఉప్పొంగింపచేస్తుంది. ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భరతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది. ప్రాణాలు పణంగా పెట్టి మృత్యువుతో తలబడి ఆనాడు ఎందరో త్యాగధనులు సాధించిన స్వాతంత్ర్యాన్ని, తాము చూడని నాటి ఉద్విగ్న భరిత క్షణాల ఆనందాన్ని స్వాతంత్ర దినోత్సవ వేళ తాము ఆస్వాదించాలని విచ్చేసిన భరతమాత ముద్దు బిడ్డలందరి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉన్న భారత గడ్డపై భిన్నత్వంలో ఏకత్వానికి సంపూర్ణ సాక్ష్యమై నిలచి ఐకమత్యంతో సాధించుకున్న అపురూప వరం స్వాతంత్ర్యం. ఆహుతులందరిలోనూ నూతన తేజాన్ని కలిగిస్తూ ఆత్మస్థైర్యాన్ని నింపే కవాతు పెరేడ్ కమాండర్ నేతృత్వంలో కదలి వస్తోంది.
The entire parade is led by parade commander, followed by parade second in command. The first and foremost contingent in today's Independence Day parade is the 2nd Battalion APSP Kurnool contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. Contingent is commanded by Sri I Nagaraju, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ కదులుతోంది 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్. Second Marching in front of the dais is the 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent. Contingent is commanded by Sri V. Ramu, Reserve Inspector. శుభసూచకమైన పసుపు రంగుతో చిరుతలం మేము శత్రువులను జయిస్తామంటూ మీ ముందుకు వస్తోంది 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ వి రాము, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes the CRPF contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. The CRPF contingent is commanded by Sri Ajay Kumar, Sub Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్. ప్రేక్షకులంతా మీ చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా అభ్యర్థన. Marching in front of the dais is the Karnataka State Special Police contingent. Contingent is commanded by Sri Siddha Ramesh P. Reshmi, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది కర్ణాటక స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్. Here comes 5th Battalion of Andhra Pradesh Special Police Vijayanagaram contingent. Contingent is commanded by Sri Balakrishna Chowdhury, Reserve Inspector. ఈనాటి కార్యక్రమము Marching in front of the dais is the 16th Battalion of Andhra Pradesh Special Police Visakhapatnam contingent. Contingent is commanded by Sri A. Satish, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఏ సతీష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Marching in front of the dais is the NCC Girls contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. The contingent is commanded by Ms. Lakshmi Sahasri. ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది. Here comes the NCC Boys contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. NCC Boys contingent is commanded by B. Nagasantosh. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్.
Marching in front of the dais is the Andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent. Contingent is commanded by K. Sunit Kumar. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటింజెంట్. Here comes Bharat Scouts and Guides contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. The contingent is commanded by Sri T. Venkata Sai Kumar. మన ముందుకు కదలి వస్తోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తోంది. Marching in front of the dais is the Youth Red Cross contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. Youth Red Cross contingent is commanded by A.T. Guruvardhan. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్. Here comes Andhra Pradesh Sainik Welfare Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. AP Sainik Welfare Contingent is commanded by Naik A. Madhusudan Rao. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ కంటింజెంట్. Here comes Andhra Pradesh Special Police Brass Band Contingent with melodious music, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. Brass Band Contingent is commanded by Sri S. Srinivasulu ARSI, Sri V. Venkataya ARSI, Sri G. Gopal ARSI. The amalgamation of melodious music and interesting movement. Marching in front of the dais is the Andhra Pradesh Special Police Pipe Band Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. APSP Pipe Band Contingent is commanded by Sri G.V. Subbarao, ARSI. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారి శకటం. దీనికి నేతృత్వం వహిస్తున్నది కావూరి కృష్ణారెడ్డి, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, గుంటూరు 1 అగ్నిమాపక కేంద్రము. వీరు అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి వాటిని పూర్తిగా నివారించడంలోనూ మరియు ప్రజల ప్రాణాలను ఆస్తులను కాపాడటంలో అమూల్యమైన సేవలందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా అగ్నిమాపక శాఖకు 111 అగ్నిమాపక వాహనాలు, 53 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 23 బ్రీతింగ్ కంప్రెసర్ పరికరాలు, 60 ఇన్ప్లాంటబుల్ రెస్క్యూ బోట్స్ ను సమకూర్చడం జరిగింది. అదిగో ప్రాచీన మంత్రాల నడుమ మన వారసత్వ సంపదను మోసుకొస్తోంది భాషా సాంస్కృతిక శాఖ శకటం జ్ఞాన భారతం రథం. వేలాది ఏళ్ల నాటి
అమూల్యమైన వ్రాతప్రతులను కాపాడుతూ జ్ఞాన భారతం మిషన్ ద్వారా వాటిని డిజిటల్ రూపంలో ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఈ శాఖ. అక్షరం పుట్టిన నేల మనది. ఆ అక్షరాల్లో నిక్షిప్తమైన సంస్కృతం, తెలుగు ప్రాకృత శాస్త్రాలను నేటి తరాలకు అందిస్తూ అద్భుతమైన జాతీయ జ్ఞాన నిధిగా మారింది. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ RTGS శకటం. ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. సేవలు మన అరిచేతిలోనికే వచ్చేశాయి. RTGS తెచ్చిన మన మిత్ర AP1 యాప్లో పౌర సేవలన్నీ డిజిటల్ రూపంలోనికి మారిపోయాయి. పారదర్శకతకు, జవాబుదారీతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ పాలనను డీప్ టెక్ ద్వారా పౌరుడు వద్దకు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మీ భూమి మీ హక్కు అంటూ పక్కా గ్యారంటీతో వస్తోంది రెవెన్యూ శాఖ శకటం. మన భూమిని ఎవరైనా లాక్కుంటారేమో అనే భయానికి ఇక చెక్ పడినట్లే. బ్లాక్ చైన్ టెక్నాలజీతో మన రికార్డులకు ఉక్కు కవచం వేయబడింది. రిజిస్ట్రేషన్ అయిపోయిందా, రికార్డ్ అప్డేట్ అయిపోయినట్టే. ట్యాంపరింగ్ కు ఛాన్సే లేదు. మన మిత్ర యాప్ ద్వారా ఇంట్లోనే కూర్చొని కాస్ట్ సర్టిఫికెట్ నుంచి అడంగల్ దాకా అన్ని సేవలు అరచేతిలోనే పొందండి. ఇప్పుడు మన ముందుకు వస్తోంది అటవీ శాఖ శకటం హరితాంధ్రతో స్వర్ణాంధ్ర. 2047 నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనాన్ని సాధించాలన్న లక్ష్యంతో గ్రీన్ GDP పెంచుతోంది అటవీ శాఖ. చెట్టును కాపాడితే ఆ చెట్టే మనల్ని కాపాడుతుందనే మహా సత్సంకల్పంతో తీర ప్రాంతాన్ని కాపాడేందుకు సుమారు 1053 కిలోమీటర్ల మేర సజీవ జైవిక కవచాన్ని నిర్మిస్తోంది. ఆకాశంలో డ్రోన్ల ద్వారా ఏకంగా 3 కోట్ల విత్తన బంతులను వెదజల్లుతూ ఆంధ్ర రాష్ట్రానికి గ్రీన్ కార్పెట్ వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంటే ఆ ఆనందం వర్ణించతరమా? ఇదిగో ఆ ఆనందాన్ని అక్షరాల మన ముందుకు తెచ్చింది పర్యాటక శాఖ వారి అఖండ గోదావరి శకటం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి బంగారు తోరణం. ఓవైపు నడకదారిగా మారిన చారిత్రక హావ్లాక్ వంతెన, మరోవైపు దూసుకుపోతోన్న వందే భారత్ ఎక్స్ప్రెస్, ద్రాక్షారామం, పంచరామ వైభవం వంటి వారసత్వాన్ని ఏకకాలంలో అందించే సవ్యసాచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ శకటం. సముద్ర తీరమే మన సంపద, ఓడరేవులే మన ఆదాయపు దీపాలు. ప్రపంచ వాణిజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ను ముఖద్వారంగా మారుస్తోంది మౌలిక సదుపాయాల శాఖ. రామయ్యపట్నం, మచిలీపట్నం సహా 4 కొత్త పోర్టులతో లాజిస్టిక్స్ రారాజుగా మారుతోంది మన రాష్ట్రం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఏరోడ్రోన్ హబ్ తో ఏకంగా 60,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయి. గ్రామ స్థాయి పరీక్షలు, డిజిటల్ ఆరోగ్య రికార్డులు, టెలికన్సల్టేషన్ తో మన ముందుకు వస్తోంది వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శకటం. వ్యాధి వచ్చాక కాదు, రాకముందే కాపాడే వైద్యం